ఈరోజు దేవుని మాట నిర్గమాకాండము 2వ అధ్యాయము 24, 25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియమైన దేవుడు మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, కాగా దేవుడు వారి మూలుగును విని, దేవుడు వినే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపే దేవుడు, అన్ని విధాల మనకు చాలిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులు విన్నాడు. యోసేపు ఉన్నంతకాలం బాగుంది. యోసేపు చనిపోయిన తర్వాత కొత్త ఐగుప్తు దేశానికి కొత్త ఫరో రాజు వచ్చాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధలు ఆరంభమయ్యాయి. అవి ఏ విధంగా అంటే రోజు రోజుకి విజృంభించాయి, కానీ వారిలో ఏమాత్రం జాలి దయ కొద్దిగా కూడా లేదు. రోజు రోజుకి వారిలో కఠినత్వం పెరిగిపోతుంది. గడ్డి లేకుండా ఇటుకలు కాల్చమంటున్నారు. ఈ రీతిగా వారిని ఎంతగానో బాధ పెడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలను. ఎవరు? ఐగుప్తీయులు. అయితే ఇక్కడ 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగుని విని, వారి యొక్క బాధ, వారి కష్టాన్ని దేవుడు చూచాడు, విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ బిడ్డలు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే పట్టించుకునే దేవుడు కాదు మన దేవుడు, పట్టించుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలులను చూచాడు, వారి మొర విన్నాడు, వారి బాధను చూచాడు, విన్నాడు, వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచాడంట. లక్ష్యముంచి ఏం చేశాడు? మోషే, అహరోనులను పంపించాడు. వారిని ఐగుప్తీయుల నుంచి, బందీఖానా నుంచి బయటకు నడిపించాడు దేవుడు. మరి ఈ సమయంలో మరి నీ బాధ, నీ కష్టం, నీ పరిస్థితి, అనారోగ్యమా, అప్ప, లేకపోతే ఇతరుల చేత అనేక మాటలు అనిపించుకుంటూ ఏ కారణం లేకుండా దూషింపబడుతూ నలిగిపోతున్నావా? లేకపోతే నీ ఇంట్లో అయినా కష్టంగా ఉందా? అది ఏదైనప్పటికీ దేవుడు నీ యొక్క కష్టాన్ని చూచే దేవుడు, నీ మొర వినే దేవుడు. మరి చూసే దేవుడికి, వినే దేవుడికి మనం మొర పెట్టగలిగితే ఆయన నీ యందు, నా యందు, వాక్యం వింటున్న మన అందరి యందు లక్ష్యం ఉంచి ఆయన విడుదల కలుగు చేసే దేవుడు, విడిపించే దేవుడు, కరుణ చూపే దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనము ఏం చేయాలి? ఆ దేవాది దేవుని స్మరించుకుంటూ మనంతటికి మనమే బాధపడుతూ కాకుండా మన బాధను దేవునికి తెలియజేయాలి. దేవుడు కృప చూపుతాడు. గొప్ప మేళతో నిన్ను ఈరోజు నుంచి నిన్ను నింపుతాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకో. మహాప్రేమగల తండ్రి, కృపగలైన దయామేడ సర్వశక్తిమంతుడా, ఇశ్రాయేలు ప్రభువా, ఆయన కఠినమైన దాసత్వంలో ఉన్నప్పుడు వారిని చూచావు, వారి మూలుగులు విన్నావయ్యా. నాడు నేడు ఒకటే రీతికున్న దేవుడు అయ్యా తండ్రి. నేడు కూడా ప్రభా, అనారోగ్యమా, అప్పుల, కష్టాల, కన్నీరా, ఏదేమైనప్పటికీ మా సమస్యలను చూస్తున్నావు, మా మొర వింటున్నావయ్యా. వినే దేవుడివి, చూచే దేవుడివి, మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. ప్రతి దాని నుండి విడుదల కలుగు చేస్తూ మమ్మల్ని సంతోష సమాధానాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకున్నాను. ఈ యొక్క కాలంలో సంతోషం సమాధానంతో ఉండాలని నువ్వు ప్రభా మా దగ్గరకు వచ్చావయ్యా, ఈ భూమి మీదకి వచ్చావయ్యా. మా దరిద్రతను పోగొట్టడానికి వచ్చావు, మా బాధను తొలగించడానికి వచ్చావయ్యా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా. నువ్వు నీకు మొరపెట్టి ప్రతి విషయంలో విడుదల పొంది ప్రభా సంతోష సమాధానాలతో నిన్ను ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించండి. కృపగల దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.